హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. నేను చెప్పిన మాటను బైబిల్ కలిగిన వాళ్ళంతా తీసి ఫస్ట్ చదవండి, దాని ఆన్సర్ తర్వాత ఏంటనేది మనం చూద్దాం. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. సార్ చదవండి ఎవరైనా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ, అది పనిచేయదు, పాపమునకు బలి ఇకను ఉండదు కానీ. ఇప్పుడు నేను చెబుతాను. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అని రాబడించండి. ఓకేనా? ఈ సెంటెన్సు లేకపోతే ఇక్కడ చదవబడిన ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు. నేను పూర్తి వివరణ ఇచ్చుకుంటూ వస్తాను, తర్వాత ఆన్సరు ఏంటో మీరే పట్టుకుందరు. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. చెప్పడం నా బాధ్యత, వినడం వినకపోవడం మీ బాధ్యత. గుర్రాలు తీసుకెళ్ళిపోయి ఏటిగట్టున నిలబెట్టగలమే కానీ నీళ్ళు తాపలేం కదా. దాన్ని ఏటిగట్టు నిలబెట్టే బాధ్యత నాది. దేవునికి మహిమ కలుగును కాక. ఏమవుతుంది ప్రాబ్లం సరసరికి? అంతేనా? వేరే చేసినావా? సరే, మంచిది. ఇప్పుడు దాన్ని పక్కన పెడితే పాత నిబంధన పద్ధతి, పాత నిబంధన విధానము అనే దాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలోకి వస్తే, నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వస్తే 28వ వచనం నుంచి ఇక్కడ దేవుడు చెప్పింది ఏమిటి అనంటే విశ్రాంతి. దేనికోసం మాట్లాడాడు? విశ్రాంతి. ఏంటా విశ్రాంతి అనంటే చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. ఎన్ని దినాలు? 6 దినములు కష్టపడి పని చేసుకోవాలి. 7వ దినము ఈ దినమున ఏం చేయాలి? నువ్వు అసలు పని చేయకూడదు. ఇది ఇంపార్టెంట్. 6 దినములు పని చేయాలి, 7వ దినమున నువ్వు పని చేయకూడదు. మరి 7వ దినం ఏం చేయాలి అంటే, నీవు చదవండి, 7వ దినమును నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. కనుక 6 దినాలు పని చేయాలి, 7వ దినమున నీవేం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి, విశ్రమించాలి అని చెప్తుంది బైబిల్. 31వ అధ్యాయము
నిర్గమాకాండము 31వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. తీశారు అందరూ తీయాలి, అందరూ చూడాలి, చాలా ఇంపార్టెంటు. లేకపోతే నేనే చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఇశ్రాయేలుతో నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచవాడు తన ప్రజల్లో నుండి, ఇది గుర్తుపెట్టుకోండి, అపవిత్రపరచువాడు అంటే ఆ రోజున రానివాడు లేదా దాన్ని లెక్క చేయనివాడు మీ ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 31:14 గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండంలో 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక, ఇది కూడా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎన్నో వచనం ఇది? 31:15. కొట్టివేయుట అంటే వాళ్ళ పేరు వాళ్ళ వంశంలో నుంచి తీసేస్తారు, వంశ గ్రంథంలో నుంచి. మరణము అంటే వాని రాళ్ళతో కొట్టి పూర్తిగా చంపేస్తారు. 2 విషయాలు మీరు గమనించారు ఇక్కడ. ఇది భౌతికంగా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇశ్రాయేలు తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. ఇది పాత నిబంధన ప్రకారం నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఎలాగగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములు సృజించి 7వ దినమున పని మాని విశ్రమించనని చెప్పాను. ఇందులో కొత్త విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. 23వ అధ్యాయము నిర్గమకాండమే 12వ వచనం చదువుదాం. 12వ వచనం చదువుదాం. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరకుండవలెను. 7వ దినమున ఊరకుండవలేను పరిశుద్ధ స్థలం కోసం. 34 అందులోని నిర్గమకాండము 21 చదవండి. 34:21. 6 దినాలు నీవు పని చేసి 7వ దినమున విశ్రమింపవలెను. ఇది ఇంకా 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 డెప్త్గా చెప్పాడండి కదా. చాలా డెప్త్గా చెప్తున్నాడు. అక్కడక్కడ అన్నీ ఒకే చోట దొరకవు కదా మనకి బైబిల్లో. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 34వ అధ్యాయము 21వ వచనము. 6 దినములు నీవు పని చేయాలి, 7వ దినమున విశ్రమింపవలెను. ఆ 7వ దినము ఒకవేళ కోతకాలమైనా దున్ను కాలమైనా విశ్రాంతి దినాన్ని మాత్రం నీవు తప్పక చేయాల్సిందే. కోతకాలమైన దున్ను కాలమైన విశ్రాంతి దినమున మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. దున్ను కాలం అందైనా చర్చికి రావాల్సిందే విశ్రాంతి దినానికి. లేకపోతే కోతకాలం అందైనా, కోతకాలం అండి ఎవరు రారు, ఈరోజు సెలవు తీసుకుంటే కష్టమవుతుంది అనుకుంటే కూడా కష్టమే. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. లేవికాండము 23:3. లేవికాండము 23:3 చదువుదామండి ఒకసారి. 6 దినములు పని చేయాలి, దేవుడు నియమించిన విశ్రాంతి దినము అని రాయబడించండి. ఇకపోతే యెషయా గ్రంథంలోనికి వచ్చేద్దాం. 56వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 56 2వ వచనం.
నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగుబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు అని రాయబడింది. 58:13 చదువుదాం. యెషయా గ్రంథం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదు, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండాలి. విశ్రాంతి దినము మనోహరమైనదై యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పక ఉండిన ఎడలా నీకు ఏ ఆశీర్వాదాలు దొరుకుతాయో అక్కడ చెప్పడం జరిగింది. మంచి ఆశీర్వాదాలు. సరే, ఇక పాత నిబంధన కాలం ప్రకారం మనము ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ కూడా విశ్రాంతి దినాల కోసము మాట్లాడుతూ ఉన్నాడు. విశ్రాంతి దినాల కోసము మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం మనము బైబిల్ విశేషంలోనికి వెళ్ళినట్లయితే చూడండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. కొన్ని విశ్రాంతి దినాలు పాటించే సమయంలో పాటించనప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఆ దినములలో కదా, కరెక్టేనా నేను చదివింది? ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను తొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండును, అంజూరపు పండును, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని, తూరు దేశస్థులను కాపురముండు యెరూషలేములోని విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్మచుండిరి. అంతటా యూదుల ప్రధానులు నేనెదరాడి, విశ్రాంతి దినం నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులు, ఇది ఆన్సర్, ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే జరిగిన దాన్ని తాత్కాలికంగా వాళ్ళు తప్పుగా చేస్తూ ఉంటే, ఇంతకుముందు విశ్రాంతి దినమును చెయ్యనందున లేదా విశ్రాంతి దినమును నిర్లక్ష్యపరిచినందున పితరుల కాలంలో ఏం జరిగిందో ఒకసారి ఉటంకిస్తున్నాడు దాన్ని మరలా. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణం మీదికిని కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును లక్ష్యపెట్టి ఇశ్రాయేలు మీదికి కోపము మరియు అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. కనుక ఇక్కడ విశ్రాంతి దినమును సరిగ్గా ఆచరించనందున ఈ నెహెమ్యా 13:18 ఏం జరిగిందంట? పితరుల కాలంలో యెరూషలేం మొత్తం నాశనం అవడానికి, లక్షల మంది ఊచకోత కోయబడ్డానికి కారణము విశ్రాంతి దినము సరిగ్గా ఆచరించకపోవటము. విశ్రాంతి దినాన వారు కరెక్ట్గా రానందున వాక్యం వినలేకపోయారు. వాక్యం ఎప్పుడైతే వినలేదో వాళ్ళ హృదయాలు మారలేదు. వాళ్ళ హృదయాలు ఎప్పుడైతే మారలేదో వాళ్ళు విగ్రహారాధన వైపు తిరిగారు. ఇది మ్యాటర్ అసలైంది. విగ్రహారాధన కాదు కారణం, దాని వెనకాల ఇంకో కారణం ఉందన్నమాట. అసలైంది ఏంది కారణము చెప్తున్నాడు ఇక్కడ. విశ్రాంతి దినము 6 రోజులు పని చేయాలి, 7వ రోజున విశ్రమించాలి. ఎందుకు 7వ రోజున విశ్రమించాలి అంటే, ఈ 7వ రోజున విన్న వాక్యము 6 రోజులు వారిని దేవునిలోనే నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? నిజమైన దేవుడు అంటే ఏంటో, ఆ దేవుని భయం ఏంటో, భక్తి ఏంటో నేర్చుకుంటారు. ఈ 6 రోజులు ఆ భయభక్తులను ఈ 7వ రోజున విన్నదాన్ని బట్టి కలిగి ఉంటారు. కానీ విశ్రాంతి దినాన్ని పోవడం వల్ల 7వ రోజున చెప్పబడుతున్న ధర్మశాస్త్ర వాక్యము వీళ్ళకి వినబడలేదు. వీళ్ళు వినలేదు కనుక
వారు నిదానంగా మరో దేవుడి వైపు తిరిగారు, విగ్రహారాధన వైపు తిరిగారు. అసలు కారణం కానాను నుండి వారు ఎక్కడికి వెళ్ళారు? బబులోను. ఈ బబులోనుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే విగ్రహారాధన అని మనం అనుకుంటాం, కాదు, విశ్రాంతి. అది వాక్యం చెప్తుంది. విశ్రాంతి దినాన్ని పాటించకపోవడం వల్ల వారు దేవుని వాక్యం వినలేదు. దేవుని వాక్యం వినకపోవడం వల్ల మనస్సు మారదు కనుక వారు వేరే దేవతల వైపు తిరిగారు. వేరే దేవతల వైపు తిరగడం వల్ల కనానులో నుండి, వాగ్దాన దేశంలో నుండి చెరకెళ్ళారు. చెరకపోవడానికి కారణం విశ్రాంతి దినం. శిక్షకు పాలవడానికి కారణం విశ్రాంతి దినం. అసలు విశ్రాంతి దినం పెట్టిందే దేవుడు నన్ను కాకుండా మరొకరిని ఆరాధించకూడదని, నా వైపే చూడాలని, మరొక వైపు మళ్ళకూడదని. అందుకే పెట్టాడు ఆయన. నేనే విశ్రాంతి దినానికి ప్రభువు అని చెప్తాడు యేసుక్రీస్తు వారు. సరే, మంచిది. ఏదేమైనా వీళ్ళు శిక్ష తెచ్చుకున్నారు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదవగలిగితే, తీశారు అందరూ? ఇర్మియా 17:27. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడలా నేను దాని గుమ్మముల్లో అగ్ని రగలబెట్టెదను. అది యెరూషలేము నగరమును ఏమవుతుందంటే, యెరూషలేం ఏమవుతుందంట? అగ్ని. యెరూషలేం ఏమవబోతా ఉంది? మొత్తం యెరూషలేం అగ్ని చేత కాల్చబడబోతూ ఉంది. యెరూషలేం దేవాలయము, యెరూషలేం ప్రజలు, యెరూషలేం ఇండ్లు. యెరూషలేం అనగానే ఒక పట్టణం, అనంతపురం పట్టణంలాగా, ఒక హైదరాబాద్ పట్టణంలాగా ఒక పట్టణం అది. ఆ పట్టణంలో ఒక దేవాలయం, ఒక చోట ఒక దేవాలయం ఉంటుంది అంతే, మధ్యలో ఒక సైడు. ఇది ఒక పెద్ద పట్టణం. ఇది ప్రాకారము, ఇది పట్టణము, లక్షల మంది ఉంటారు ఇక్కడ, జనాభా, లక్షల జనాభా. కనుక ఈ పట్టణం అంతా కూడా ఏది చేయకపోతే కాలిపోతుంది? ఇవన్నీ మీకు గుర్తుకు రావాలా. కొట్టివేయబడుట, మరణ, శిక్ష, అగ్ని అనే ఈ మాటలన్నీ మనకు భౌతికము. తర్వాత మనం ఆత్మీయంగా చూసుకోబోతాం. అది యువతల తర్వాత అది మన నిబంధనలో చూసుకోబోతాం. ఈ మాటలన్నీ మనకు అర్థం అవ్వాలా, గుర్తుకు రావాలా ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము. అయితే అరణ్యమందు ఒకటి చదువుకోండి. 20వ అధ్యాయం 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసిన కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవల్లని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రము పరచగా అరణ్యమందు నా రౌద్ర అగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకుంటుని. అంటే విశ్రాంతిని నిర్లక్ష్యపరిచినందున అక్కడే చంపాలనుకున్నాడు ఆయన. అరణ్యములోనే చంపాలనుకున్నాడు. రౌద్ర అగ్ని అంటే అగ్ని కురిపించాలనుకున్నాడు దేవుడు. కానీ మోషే వేడుకోవడం వల్ల అక్కడ ఆపడం జరిగింది.
దయచేసి వాళ్ళు కనాను దేశం వచ్చిన తర్వాత అయినా, వాగ్దానం చేసిందైనా ఇచ్చిన తర్వాత అయినా వారిని ఏమైనా చేసుకో, చేతగాని దేవుడు అరణ్యంలో అందరిని చంపేశాడు అంటారు. దయచేసి నా మాట విని వారిని వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత అయినా నువ్వు ఏమైనా చేసుకో, అరణ్యంలో మాత్రం వాళ్ళని ఏమి చేయకు, అందరినీ ఒకేసారి నాశనం చేయకు అని ఆయన బ్రతిమాలడం వల్ల, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేర్లు దేవుని ముందు పెట్టడం వల్ల ఆయన తన కోపాగ్నిని చల్లార్చుకోవడం జరుగుతుంది. లేదంటే అక్కడే విశ్రాంతి దినమును పాటించనందున అందరిని లేపేసేవాడు. అంటే విశ్రాంతి దినం పాటించకపోతే దేవునికి విపరీతమైన కోపం వస్తుంది. కారణం ఏంటంటే విశ్రాంతి దినము పాటించాల్సిన అవసరం ఏముందంటే దేవుణ్ణి హత్తుకొని ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఒకే ఒక మార్గం విశ్రాంతి దినం. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే కలెక్టర్గా నువ్వు ఊహించుకోలేవు, టీచర్గా నువ్వు ఊహించుకోలేవు. దానికి కారణము వాళ్ళు టీచర్లు కలెక్టర్ కావలేదని, లేకపోతే ఇంజనీర్ కాలేదని, సాఫ్ట్వేర్ కాలేదని అది చూడకూడదు. నువ్వు వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళలేదు, సక్రమంగా చదువుకోలేదని చూడాలి. ఫస్ట్ సరిగ్గా విశ్రాంతి దినమున వెళ్ళనివాడు, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసేవాడు, హృదయపూర్వకంగా విశ్రాంతి దినమున వెళ్ళనివాడు, వాక్యం విననివాడు పరివర్తనం చెందలేడు, మార్పు చెందలేడు. అందుకే విశ్రాంతి దినాన్ని ఆ ఇంటెన్షన్తో దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టాడు. సరే, దాన్ని పక్కన పెడితే ఇంకొంచెం ముందుకు పోయి అదే హెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా మనం చూద్దాం. చదువుతారా? వారిలాగున నా ఎడల జరిగించుచున్నారు, అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యములుగా, ఎలాంటి దినానిగా ఎంచారంట దాన్ని? సామాన్య దినములుగా ఎంచిరి. చాలు, ఆ తర్వాత ఇంక మామూలే కదా. విశ్రాంతి దినాన్ని సామాన్యదిగా ఎంచితే, విశ్రాంతి దినాన్ని చీప్గా చూస్తే నెక్స్ట్ వచ్చేది విగ్రహమే, నెక్స్ట్ లైన్లోకి వచ్చేది విగ్రహమే. ఇంక మామూలేది. ఒకవైపున నీకు భక్తి తగ్గితే మరొక వైపున దాన్ని మళ్లించుకోవాల్సి వస్తుంది, తప్పదు ఇంకా. అందుకే విగ్రహ ఆరాధన ఆరంభమైంది విశ్రాంతి దినాన్ని సరిగ్గా వారు పాటించకపోవడం వల్ల. సరే, వదిలేండి. ఇంకా డెప్త్గా కొన్ని మాటలు చూడాలి. ఆ మాటలు చూడడానికి ముందుగా కొత్త నిబంధనకు వస్తున్నాను నేను. ఇప్పుడు నేను చదివిన హెబ్రీ పత్రిక దగ్గరికి రండి. 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఉండండి. ఇది పాత నిబంధన ఛాయ. ఇప్పుడు నిజ స్వరూపం అంటే మనకి మన జీవితాంతం మనం అనుభవించాల్సిందే. ఒకసారి మళ్ళీ చదవండి దాన్ని. 26 హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. ఇప్పుడు చదువుతున్నాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, చూడండి, విరోధులను దహించబోవు అగ్ని అనే మాట ఇక్కడ కనబడుతుంది. చూడండి మరలా, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఉండును అని రాయబడింది. మరి దేనికోసం చెప్పాడు ఇది? అసలు ఎందుకోసం చెప్తున్నాడు ఇక్కడ? 26, 27 వచనము ఈ మాట ఎందుకు అంటున్నాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలిక ఉండదు, తీర్పు ఉంటుంది, అగ్నిగుండం ఉంటుంది, విరోధులను దహించే అగ్నిగుండం ఉంటుంది. దేనికోసం మాట్లాడుతున్నాడు? మనకు విశ్రాంతి దినం లేదు, మనకి విశ్రాంతి దినం లేదు. కొత్త నిబంధన క్రీస్తును కూర్చున్న సత్యము బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే తెలిసి పాపం చేయడం. ఏంది తెలిసి పాపం చేయడం అంటే? అక్కడ పౌలు గారు వ్రాస్తున్న ఆ సందర్భానుసారమైన విషయం మనకు అర్థం కావాలి.
ఒకసారి దానికంటే ముందు ఒక్క 2 వచనాల ముందుకు వెళ్ళిపోవాలి. 24 వచనం చదవండి. ఇప్పుడు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇంకా అసలు ఆ సెంటెన్స్ 26వ వచనంలో ఉన్న సందర్భము, ఆ సెంటెన్స్ దేనికోసం చెప్పిందో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక, సంఘముగా కూడుట మానొద్దు. మానుకుంటున్నారు, మానుకోవద్దు. మానుకుంటున్న వానికి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఒకనికి ఒకడు హెచ్చరించుచు. ఎందుకు రాలేదో, రాకపోతే కష్టం. ఏం కష్టం కింద చెప్తా. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుచు, ప్రేమ చూపుటకు సంఘములో, సత్కార్యములు చేయుటకు సంఘములో ఒకనిని ఒకడు పురిగొల్పకొన వలెనని ఆలోచింతుము అంటూ, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినడలా పాపానికి బలి ఉండదంటున్నాడు. ఎందుకంటున్నాడు? సెంటెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇక్కడ. అంటే మానుకుంటే, నీకు సత్యం తెలిసిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావడం, ఆరాధన చేయడం మానుకుంటే అది పాపము. తెలిసి ఆదివారం రోజున ఆరాధన చేయడానికి నువ్వు రావడం లేదు, అది పాపము. ఆ పాపం ఎక్కడికి దారితీస్తుంది తెలుసా? అగ్నిగుండానికి దారితీస్తుంది. నరకానికి వెళ్ళిపోతావు అంటుంది బైబిల్. అది దాని యొక్క మీనింగ్. నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఒక్కరోజు మాత్రమే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన దినము, దేవుడు పెట్టిన దినం అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా. ఎప్పుడు అంటే ప్రతి ఆదివారమున సంఘం కూడుకోవాలన్న ఒక క్రమాన్ని అపోస్తలులు పెట్టేశారు. సంఘ క్రమాన్ని నేర్పించింది పౌలు. సంఘ క్రమాన్ని సంఘానికి పెట్టింది పౌలు. సంఘాన్ని క్రమంగా ఉండాలి అని నేర్పించింది పౌలు. అది దేవుడు అతనికి అప్పగించాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు కొరంథీయులతో అంటున్నాడు, ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును. అంటే ప్రతి ఆదివారమున వీళ్ళు ఏం చేస్తున్నారు? కూడుకుంటున్నారు. ప్రతి ఆదివారం కూడుకోవాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. ఆదివారమున కూడి ఉన్నప్పుడు. కూడుకొనుట. ఎందుకు దేవుడు దీన్ని ఇలా మార్చాడు అనంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము విశ్రాంతి దినాన్ని ఆరాధన దినంగా దేవుడు ఇలా మార్చాడు. 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినము ఆదివారం కనుక ఆదివారమున విశ్రాంతి దినం ఇశ్రాయేలుకైతే ఆదివారమున ఆరాధన కోసం కూడుకోవడానికి అపోస్తులు తమ బోధలో ఇది నియమించినట్లుగా మనకు బైబిల్ తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా. ప్రభువు దినమందు అంటే రాయబడింది ఇక్కడ. ప్రభువు దినం ఏంటి? ఆదివారం. ప్రభువు లేచిన దినమునే ప్రభువు దినం అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రభువు దినము అంటే ఆదివార దినం.
ఈ ఆదివార దినమున ఒకరోజు ఆరాధనకు కూడుకోవాలి అన్నది బైబిల్ చెబుతున్న మాట. బైబిల్ చెబుతున్న మాట. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకుంటున్నాం. ఎక్కడ, ఎప్పుడు? ఏదో ఒక రోజు కూడుకోవాల్సిందే. ఆ రోజు ఆదివారం అని మనకు బైబిల్ చెప్తుంది. అది ప్రభువు దినం అని బైబిల్ చెప్తుంది. దాన్నే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒకవైపున విశ్రాంతి దినమును కోసం మాట్లాడుతూ, ఇక్కడ 10వ అధ్యాయంలో ఇప్పుడు మనం కూడుకోనని విషయం కోసం, మనం కూడుకోకపోతే ఏమవుతుందో అన్న విషయం మాట్లాడుతున్నాడు. నేను ఇంకా చెప్తాను దాన్ని, ఇంకా అప్పుడు అయిపోలేదు. మళ్ళీ రండి, 10వ అధ్యాయము 26వ వచనం. మనము అంటే ఇప్పుడు, సత్యమును గూర్చి అంటే యేసుక్రీస్తు సత్యం. యేసుక్రీస్తు సత్యం. నీకు యేసుప్రభు తెలిసిన తర్వాత అయిపోయింది. ఇంకా యేసుక్రీస్తు గూర్చి నీకు తెలిసిన తర్వాత, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపానికి బలిక ఉండదు. ఆదివారం రోజున వాక్యం వినాలి, ఆ రోజు ఆరాధన చేయాలి. ముఖ్యంగా దేవుని నీ దేవుడు నీకు చేసిన మెనులను బట్టి నువ్వు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని స్తుతించాలి, నీ జిహ్వాఫలం అర్పించాలి, నీ పెదవుల ఫలం దేవునికి అర్పించాలి. ఒకవేళ అలా చేయకుండా నువ్వు ఆదివారం రోజున రాకుండా మానితివా, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకుండును అని రాయబడింది. అంటూ 28వ వచనంలోకి వస్తే ఇప్పుడు మనకు లింక్ ఎలా చేశాడో తెలుస్తుంది. మీకు బాగా వినాలి. ఇప్పుడు అది ఏంది అనేది ఇంకా డెప్త్గా అర్థమవుతుంది. ఎందుకు ఆ విషయాన్ని చెప్పాడు ఇక్కడ అంటే, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడలా 2-3 సాక్షుల మాట మీద కనికారము చూపకుండా వాణ్ణి చంపుదురు అన్నాడు. ఏంటి ఈ వచనం ఎక్కడుంది? మరి ప్రవచనం ఇది. ఆ వచనం ఎక్కడిదో తీసుకొచ్చాడు. ఎక్కడిది? ఎందుకు? ఎవరిని చంపాలి? 2-3 సాక్ష్యముల మీదట ఎవరిని చంపాలి చూద్దాం రండి. ఇప్పుడు మరలా అక్కడికి, అదే పాత నిబంధన గ్రంథంలోనికి నాతో పాటు ప్రయాణం చేయండి, నేను చూపిస్తాను. నిర్గమకాండము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. అందరూ తీయాలి. 35వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయాలి. ఇంతకుముందు చదివేలేండి దీన్ని, ఇంతకుముందు చదివేలే విశ్రాంతి దినం అనేటప్పుడు. ఇది శిక్షలోకి వచ్చేది కనుక దానికోసం ఇప్పుడు చదివిస్తున్నా. 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా పరిశుద్ధ దినము. దానిలో పని చేయు ప్రతివాడును, చూసారా ఏమన్నాడు? పని చేస్తే మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజ పెట్టకూడదని వారితో చెప్పాను. ఏం చేయాలంట? 7వ దినమున ఎవరైతే విశ్రాంతి దినమున ఆశ్రయించకుండా లేదా దేవుని దగ్గరికి రాకుండా వాడు ఉంటే వాడిని ఏం చేయమంటుంది బైబిలు? చంపేయమంటుంది. సంఖ్యాకాండములో 15వ అధ్యాయము 32వ వచనం. 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు, చూసారా, వాడు కట్టెలు ఏరుట చూసిన వారు అంటే సాక్షులు వీళ్ళు. చూచిన వారు మోషే యొద్దకును
అహరోను యొద్దకును సర్వసమాజ యొద్దకును వానిని తీసుకొని వచ్చారు. ఎవరు? చూసిన వారిని ఏమంటారు? సాక్షులు అంటారు. విన్నవారిని, చూసిన వారిని సాక్షులు అంటారు. వాని ఏమి చేయవలెనో అది ఇంకా ఫస్ట్ టైం కనుక, ఇంకా అంతకుముందు ఇట్లాంటివి జరగలేదు కనుక, ఫస్ట్ టైం కనుక, అది విశదపరచబడలేదు కనుక వానిని చెరసాల్లో ఉంచారు దేవుడు చెప్పేదాకా. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజము పాలెము వెలుపల రాళ్లతో కొట్టి వాడిని కొట్టి చంపవలెను మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజం పాలెం వెలుపలికి వాడిని తీసుకొని పోయి రాళ్లతో కొట్టి వాడిని చంపేశారు. భౌతికంగా మరణం. ఇక్కడ హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 28వ వచనంలో చెప్పింది ఇదిగో ఈ సంఖ్యాకాండము, నిర్గమకాండం 35వ అధ్యాయంలో ఉన్న విషయాలు. ఇప్పుడు చదవండి మరలా 24 నుంచి, 10వ అధ్యాయం 24 నుంచి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా సంఘముగా కూడుట మానక, అంటే మానకూడదు. ఒకరిని ఒకడు హెచ్చరించుచు, అంత అవసరమా? హెచ్చరించటమో అవసరమో. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, అంటే కూడుకొనుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురిగొల్ప కొనవలేనని ఆలోచింతుమో. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాడు, అంతటితో ఆగిపోలేదు, కంటిన్యూ అవుతుంది ఇది. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే తెలిసి దేవుని కోసం నీకు ఆరాధన చేయడం తెలుసు, నీకోసం ప్రాణం పెట్టింది తెలుసు, నీకోసం అన్ని చేసింది తెలుసు అయినా నువ్వు ఆయన ఆరాధించడానికి ఆదివారం రోజున రాకపోవడమే బుద్ధిపూర్వకంగా పాపం చేయట. నువ్వు ఎంతటి వాడవైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆదివారమున ఆరాధించడానికి కూటానికి నువ్వు రాకపోతే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు. పాపం చేస్తే నీకు బలి లేదు. మరి ఏం చేయాలి? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాల్సిందే, లేకపోతే విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉండును. ఎందుకు అంటే ఈ ఆరాధన అనేదే, కూటమి అనేదే మనకు లేకపోతే, నేను చెప్పాను కదా పాత నిబంధనలో 7వ దినమున ఒక్కరోజు వాక్యం వినకపోతే వారు ధర్మశాస్త్ర వాక్యాన్ని ఏమైపోయారు? దేవుణ్ణే వదిలేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా నువ్వు కొత్త నిబంధన ప్రకారము ఒక్కరోజు కూడా నువ్వు వాక్యం వినడానికి రాకపోతే నువ్వేమైపోతావు? ఖచ్చితంగా చెడిపోతావు. కృతజ్ఞత నీ కృతజ్ఞత భావమే లేదు. దేవునికి ఏం చేయాలి? నువ్వు వచ్చే ఆదివారం ఆరాధన దినమున కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి చేయాలి, ఆరాధన చేయాలి, సంఘం అంతా కూడుకోవాలి. కుటుంబం ఎప్పుడు కూడుకుంటుంది? మరి కూడుకోవడమే లేకపోతే. అందుకే ఆ కూడుకోవడం అన్నది చాలా ముఖ్యం కనుక దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరి ఏకభావంతో, ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో ఎప్పుడు ఉంటారు? సంఘమంతా కలిసి ఎప్పుడు దేవుని పని చేస్తుంది? సంఘమంతా కలిసి ఎప్పుడు దేవుని కోసం నేర్చుకుంటుంది? ఎక్కడ నేర్చుకుంటుంది? ఎలా నేర్చుకుంటుంది? మొదటి శతాబ్దంలో ప్రతిరోజు కూడుకున్నారు. తర్వాత సంఘం ఒకరోజు కూడుకుంటే అది అపోస్తల బోధ అని చెప్పారు. మరి కూడుకున్నందుకే కదా వాళ్ళు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేశారు, నిలబడగలిగారు. కూడుకోవడం అన్నది ఎంత గొప్ప. కూడుకోకపోవడం అంటే, సంఘంగా కూడుకోపోవడం అనేది ఎంత పాపం అంటే, నీవు అగ్నిగుండానికి వేసేస్తాను నిన్ను, నరకానికి వేసేస్తాను నేను. అంత గొప్ప పాపం అది. మీకు ఇప్పటికైనా అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆదివారమున రానివాడు, రాలేకపోతున్నవాడు మొట్టమొదటిగా వాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు. దేవుడే చంపేశాడు అంతే. ఆదివారమున రాలేనివాడు దేవుని చేతిలో చచ్చిపోయాడు ఫస్ట్, అందుకే రాలేడు. నెక్స్ట్ వానికి ఉండేది ఏం తెలుసా? మరణించిన మరుక్షణమే అగ్నిగుండం, నరకం. ఇది బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం లేదు.
మీరు ఆ సెంటెన్స్ గమనించారు. తర్వాత చదవండి, కింద మాట చదవండి, ముగించబోతున్నా నేను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29. ఇట్లుండగా ఏంటి, దేవుని కుమారుణ్ణి ఏముడితో త్రొక్కుతున్నావు? పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచుటకు సాధనమైన నిబంధన రక్తమును. ఏంటి నిబంధన రక్తం? కొత్త నిబంధన. ఏంటి నిబంధన రక్తం అంటే ఏంటి? క్రొత్త నిబంధనలో ఏముంది? వాక్యం. రక్తము ద్వారా ఏమేర్పడింది? క్రొత్త నిబంధన అనగానే వాక్యము. ఆ వాక్యము రక్తము ద్వారా ఏర్పడింది. దేని ద్వారా ఏర్పడింది? ఆయన రక్తము ద్వారా నిబంధన వచ్చింది. అంటే ఇప్పుడు ఆ నిబంధన వాక్యము నువ్వేం చేస్తున్నావు? అపవిత్రమైనది ఎంచుతున్నావు. అంటే సంఘానికే రాకపోతే నువ్వేం వాక్యం వింటావు? నువ్వు ఏ కొత్త నిబంధన రూల్స్ వింటావు? కొత్త నిబంధన వాక్యాలు, విధులు, ఆజ్ఞలు ఏం వింటావు? నీకేం తెలుస్తాయి? ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునో మీకు. ఎంత ఎక్కువైన దండన అంటే దేవుణ్ణి తెలుసుకొని బాప్తిజం తీసుకొని ఆదివారం రోజున ఆరాధనకు రానివాడు ఎంత ఎక్కువైన దండనకు వెళతాడో మీరే గమనించండి. ఇది అందుకే ఆ రోజు వాళ్ళు సమస్తాన్ని వదులుకున్నారు దేవుని కోసం. దేవుని నమ్ముకోవడం అంటే అంత సులువు కాదు. కనుక అక్కడ చెప్పబడిన మాట ఇంకొక పాపానికి కాదు, సమాజముగా కూడుకొనకపోవుటయే అగ్నిగుండానికి వెళ్ళేంత పాపం, నరకానికి వెళ్ళేంత పాపం అది. సమాజంగా ఎవరు కూడుకోవడం లేదో మొట్టమొదటిగా వాడు చచ్చిపోయాడని చెప్పాడు నేను ఆత్మీయంగా. ఆదివారం సరిగ్గా ఎవరైనా రాలేదనుకోండి, వాళ్ళ ఆత్మీయంగా దేవుడు చంపేశాడు, వాళ్ళని చంపేశాడు. అది వాళ్ళకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది సంఘం, దేవుని రాజ్యం. ఏంటండి ఆ ఇంటెన్షన్ కూడా తెచ్చిపెట్టదు కొంతమందికి. దేవుని దగ్గరికి రావాలన్న ఇంటెన్షన్, దేవుని ఆరాధించాలి, పాటలు పాడాలి, మైంపరచాలి, దేవుని సంఘంలో పని చేయాలని ఇంటెన్షన్ ఉంది చూడు. అవన్నీ చచ్చిపోయింటే ఊరికి ఇడవబడినట్లు శవాల్లాగా వస్తుంటారు. వాళ్ళు కూడా చచ్చిపోయినలే, వచ్చిన చచ్చిపోయినలే. ఆ లోపల ఆ జిజ్ఞాస, ఉద్యమం ఉండదు వాళ్ళకి. ఇది దేవుని రాజ్యం, సంఘం. దేవుని రాజ్యం అన్నా చెప్పాలి, ఇంకా సంఘము, ఇంకా దేవాలయము. సరేలేండి, చాలు. ఇంకా దేవుని రాజ్యము, సంఘము, దేవాలయం. ఓకే, మంచిది. ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏం చెప్పారు? ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. వానికి ఏం లేవు, పెండ్లి వస్త్రాలు. ఏమండి, పెండ్లి వస్త్రాలు లేకోకుండా ఎవడైనా దేవాలయంలోకి వస్తాడా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. పెండ్లి వస్త్రాలు లేకోకుండా ఎవడైనా పెండ్లిలోకి వస్తాడా? ఎట్లా వస్తాడు? మన ముందే పట్టేస్తారు బయట. ఏమండి, పిల్లలంతా యూనిఫామ్ వేసుకొని లోపలికి వస్తున్నప్పుడు పీటీ సార్ అక్కడ నిలబడి ఉంటాడు. గేట్లోంచి చూస్తాడు లేదా వీనికి యూనిఫామ్ ఉందో లేదని. చూసినప్పుడు ఏం చేస్తాడు? వాడిని ఆడే ఆపేస్తాడు. లోపలికి ఎట్లా వస్తాడు? లోపలికి వచ్చినప్పుడు చెకప్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా బయటే పట్టేస్తారు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఇతనికి పెళ్లి వస్త్రాలు లేవు, లోపలికి వచ్చాడు వీడు. ఎక్కడికి వచ్చాడు? ఎట్లా సాధ్యమండి ఇది? ఇది దేవుని విషయంలో ఎలా సాధ్యమండి ఇది? జ్వరబడ్డ పెళ్లి వస్త్రాలు లేకుండా, యూనిఫామ్ లేకుండా మనం జ్వరబడమంటే జ్వరబడతాం. కానీ దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలో దేవుడు చూస్తుండగా జ్వరబడ్డం అంటే అంత సులువా? దేవుని అనుమతి లేకుండా సులువు కాదు. మరి ఏంటి ఇక్కడ అంటే, వీడు మొదట పెండ్లి వస్త్రాలు కలిగి లోపలికి వచ్చాడు.
వినాలి. ఏం కలిగి వచ్చాడు వీడు? యూనిఫామ్ ఉంది వీనికి యూనిఫామ్ ఉంది, పెళ్లి వస్త్రాలు ఉన్నాయి. లోపలికి వచ్చేటప్పుడు వీనికి పెళ్లి వస్త్రాలు ఉన్నాయి, సంఘములోకి వచ్చేటప్పుడు వీనికి పెళ్లి వస్త్రాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే లోపలికి వచ్చాడో వీడు సంఘ విరుద్ధంగా జీవించాడు, వాక్య విరుద్ధంగా జీవించాడు. అప్పుడు వీడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను ఆర్పుకున్నాడు. అప్పుడు వీడు దేవునికి ఎలా కనబడ్డాడంటే నీతి వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు లేనివాడుగా కనబడ్డాడు. అప్పుడు వాడిని పట్టుకొని చెవు తీసిసిరి బయటపడేసినాడు, ఇట్లా పట్టుకొని విసిరేసాడు. అంటే సంఘములోకి వచ్చిన తర్వాత మనమంతా నీతి క్రియల ద్వారా నీతిగా పరిశుద్ధులుగా సంఘములోనికి మనం రావచ్చు. సంఘములకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 year 2 years 3 years 4 years తర్వాత మారు మనస్సును కోల్పోవచ్చు, అపవిత్రులుగా మారొచ్చు, దేవుని వదిలేవచ్చు, ఆత్మ ఆవేశం పోగొట్టుకోవచ్చు, ఆత్మతో ఆరంభించి శరీరానుసారంగా మనం కొనసాగవచ్చు. ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో మనం చెడిపోతామో, దుర్నీతిపరులం అవుతామో నీతిలో నుండి, అప్పుడు మన వస్త్రం కూడా పెళ్లి వస్త్రం లేనివాడిగా కనబడతాము. దేవుడు మనల్ని పట్టుకొని చెవి విసిరి బయటపడేసి ఉంటాడు. కానీ బయట ఉన్నామన్న విషయం మనకు తెలియదు. ఉన్నామో లేదో నీకు తెలియాలి. నీ ప్రవర్తన ద్వారా, ముందున్న ఆలోచన ద్వారా, వాక్యానుసారంగా నువ్వు చూసుకోవాలి. అది. ఇప్పుడు ఉపమానం చదవండి, టైం ఉందిలేండి. 22వ అధ్యాయము 1వ వచనం. అసలు ఆ ఉపమానం ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో ఆయన చూస్తున్నాడు, ఎఫెసీ పత్రికలో మరొక ఆయన చూస్తున్నాడు, ఆది కాండంలో మరొక ఆయన చూస్తున్నాడు, సామెతల్లో చూస్తున్నాడు ఒక ఆయన ఏమో యోనా గ్రంథంలో చూస్తున్నాడు. ఏం నాయన ఇట్ట తయారైతే? ఉపమానాలు ఉండేది కేవలం సువార్తల్లో మాత్రమే. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన, ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నాను? పెండ్లి విందులో ఉన్నాం. పెండ్లి కుమారుని పెండ్లి విందులో ఉన్నాం. విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా ఉన్నది పిలువబడిన వారితో ఎవ్వరూ లక్ష్య పెట్టక పొలమునకు పోయాడు, తన వర్తకమునకు వెళ్ళాడు. తక్కిన వారు తమ దాసులను పట్టుకొని అవమానపరిచి పంపించేశారు, చంపారు. కాబట్టి రాజు కోపపడి దండ్లను పంపి సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టేశాడు. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది, పిలువబడిన వారు పాత్రులు గారు గనుక రాజమార్గమునకు వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు పోయి చెడ్డవి మంచివి అన్నిటినీ తీసుకొని వచ్చేసారు, చేసుకుపోయారు. పెండ్లిశాల పెండ్లి విందు నిండిపోయింది. రాజు కూర్చున్న వారందరినీ గౌరవార్థంగా మాట్లాడడానికి ఇట్లా వస్తున్నాడు, అందరితో లోపలికి వచ్చాడు. సంఘం, లోకం లోపల అంటే సంఘం, సంఘం అంటే దేవుని రాజ్యం. అక్కడ పెండ్లి వస్త్రము
ధరించుకొనని ఒకడిని చూశాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక లోపలికి ఎలా వచ్చావు అడగగా వాడు మౌనమై ఉన్నాడు. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి, అది వెలపల చీకటి. వెలపల ఏముంది? వెలపల చీకటి అంటే లోకము అని అర్థం. ఇది ఏంది? ఇది మరలా లోకంలోకి వచ్చి పడ్డాడు దెబ్బ కొడితే. ఇదేంది? ఇది ఇక్కడ పగలు, ఇక్కడ వెలుగుంది. మనం వెలుగు సంబంధీలం అంటాడు బైబిల్లో. లోకం చీకటి, ఇది దేవుని రాజ్యం. ఈ లోపల వీడు కూడా ఒకప్పుడు బాగున్నాడు. లోపలికి వచ్చేటప్పుడు చీకటిని వదిలేసుకొని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చెయ్య నిమిత్తము యాజకుడు, రాజు, వంశావళి సొత్తై ఉన్నవాడు వీడు. ఒకప్పుడు లోపలికి వచ్చిన తర్వాత వాడు దేవుని యొక్క కృపను కాళ్ళతో తొక్కేసుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. ఆ తర్వాత వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అందుకే దేవుడు లోపలికి చేర్చుకోవాలన్నా సంఘంలోకి దేవుడే చేర్చుకోవాలి, బయటికి పంపించాలన్నా బయటికి పంపించమనింది ఎవరు? ఇప్పుడు వెలుపడికి త్రోసేయమనింది ఎవరు? ఆ వస్త్రం లేని వాడిని బయటికి తోసేయండి అని చెప్పింది ఎవరు? దేవుడే. లోపలికి తీసుకొచ్చేది ఎవరు? అపోస్తుల కార్యములు 4:2 అధ్యాయము అపోస్తుల కార్యములు చివరి వచనం చదవండి. లోపలికి తీసుకొచ్చేది ఎవరు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చివరి వచనం. ఆనందముతోను నిష్కటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు మరియు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో, అంటే ఎవరితో? దేవుని రాజ్యములో, సంఘముతో, దేవాలయముతో చేర్చుచుండేను. అంటే చేర్చే బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఒకవేళ లోపలికి వచ్చిన తర్వాత నీవు మారకపోతే, నీవు మరలా నీ యొక్క నీతిని, నీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే బయటికి పంపించేది ఎవరు? అది లోపల పోవడం, బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు లోపల ఉన్నారో బయట ఉన్నారో చూసుకోవాలా? నేను లోపల ఉన్నానో బయట ఉన్నానో చూసుకోవాలా? అది మనల్ని పరీక్షించుకోవాలి. లోపల ఉంటే లోపల నుండే అట్లా పైకి వెళ్ళిపోతాం, బయట ఉంటే బయట నుంచి అక్కడ బయటికి వెళ్ళిపోతాం. చూడండి, అల్టిమేట్గా దేవుని కృపను నిర్లక్ష్యపరచుకోవద్దు. ఆదివారమున సంఘముగా కూడకపోతే, నేను లేఖనాలన్నీ చూపించిన, పాత నిబంధన ప్రకారం మోషే గ్రంథం ప్రకారం 2-3 సాక్ష్యముల మీదట కనికరం లేకుండా రాళ్ళతో కొట్టి చంపేయాలి సంఘానికి రానివాడిని. కొత్త నిబంధన ప్రకారం ఎవడు కొట్టడు. అయ్యా ఎందుకు రాలేదని అడుగు. నువ్వు అడగాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అడగకపోతే దేవుడు నిన్ను అడుగుతాడు. ఎవరైనా సంఘంలో ఉన్నవారు రాకపోతే వాడిని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అడగాలి. వచ్చినా రాకపోయినా వాడు మరణిస్తే అగ్నిగుండానికి పోయేది వాడు. ఇది మ్యాటరు. ఆదివారం రోజున హాజరు కాకపోతే బైబిల్ అంటుంది, ఆరాధన దినం రాకపోతే తీక్షణమైన అగ్నిగుండం ఉంది. కూడుకొనకపోతే, స్పష్టంగా చెప్తుంది బైబిల్. చివరిసారిగా చదివి ప్రభురాత్రి భోజనంలోనికి మనం హస్తమేద్దాం. నేను చదువుతాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా కూడుకొనుట చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకడు పురిగొల్పుకొనవలనని ఆలోచింతుము. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినడలా పాపమునకు ఇక బలి ఇక ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఉదాహరణకు, ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించినడల
2 3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపుదురు. మోషే ధర్మశాస్త్రం నిరాకరించడం అంటే విశ్రాంతి దినాన్ని నిరాకరించటం. వాణ్ణి రాళ్ళతో కనికరం లేకుండా కొట్టుదురు. 29. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన రక్తమును, నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆదివారమున నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటికే ఆదివారం నిర్లక్ష్యం చేసేవారు దేవుని దృష్టిలో లేరు, వాళ్ళు బయటికి ఇంటపడి ఉన్నారు. రండి, అర్థం చేసుకోండి, దేవుని ముందుకు సత్యాన్ని గమనించండి. మొండికేసుకున్నారా, గుంపులు వెళ్ళిపోతారు. జాగ్రత్త. చాలా మారాల్సి ఉంది, చాలా అర్థం చేసుకోవాల్సి ఉంది. జీవితాలని